హాయ్ గైస్, ఈరోజు నేను బొబ్బర్లతో వడలు చేస్తున్నాను. ఈ బొబ్బర్లని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో అలసందలు అంటారు. మా ప్రాంతంలో అలసందలు అంటారండి. ఈ అలసందల వడలు చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా, తింటుంటే తినాలనిపిస్తుంది. ఏనైనా తినేస్తాము. దీన్ని ఎలా చేయాలో, ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా మరి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరంమల్టీ గెడ్డం. ముందుగా నేను ఈ అలసంద పప్పుని 3 అవర్స్ ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. మినిమం ఒక 3 అవర్స్ నానితేనే బాగుంటుందండి. 3 అవర్స్ కంటే ఎక్కువ నాన్న ఏం కాదు, ఇంకా బాగా వస్తుంది. మినిమం ఒక 3 అవర్స్ అయితే నానబెట్టాలి. మంచి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకునే ముందు అల్లాన్ని, పచ్చిమిర్చిని, వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనము మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొబ్బర్ల పప్పుని వేసుకోవాలి. బొబ్బర్ల పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు. మనకు పప్పులో ఉన్న తడే సరిపోతుంది. వాటర్ వేసామంటే వడకి రాదు, ఎక్కువ జారు అయిపోతుంది. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బర్ల పప్పు మెత్తగా గ్రైండ్ అయిపోయింది, తీసేసుకుందాం. ఈ అలసందల గారెలు చికెన్లోకైనా కూడా చాలా బాగుంటుంది, చికెన్ గ్రేవీలోకి. ఇప్పుడు మనం పిండిని తీసేసుకున్నాం కదా, ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకునింది, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వీటన్నిటిని వేసుకొని కలుపుకుందాం. ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుందాం. వేసుకుని ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పటికీ వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. అన్ని వడలని ఇక్కడ నేను చూపుతున్నట్టు చేసుకుని కడాయిలో వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇక నేను వడను ఒత్తుకోవడానికి అరిటాకు తీసుకున్నాను. మీరు ఏదైనా కవర్ మీద కూడా వేసుకోవచ్చు. మన పాల్ కవర్స్ వస్తాయి కదా, వాటి మీద కూడా వేసుకోవచ్చు, మంచిగానే వస్తుంది. నాకు అరిటాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను అరిటాకు మీద వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ ఒకటోటి వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అన్నిటినీ. ఇప్పుడు మనకు వేసుకున్న వడలన్నీ వేగిపోయాయి కదా, సపరేట్గా తీసేసుకుందాం. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అన్నిటినీ ఇదే విధంగా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మన బొబ్బర్ల వడలు రెడీ అయిపోయాయి. సర్వ్ చేసుకుందాం.
అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బర్ల వడలు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.